క్రీస్తునందు ప్రేమిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 96వ కీర్తన 7వ వచనం, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. ఈ మాటలు మనము 96వ కీర్తనలో చూస్తున్నాము. ఈ కీర్తనకారుడు దేవునికి మహిమ చెల్లించండి అని తెలియజేస్తూ జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి అంటున్నారు. అంటే జనములలో ఉన్న ప్రతి కుటుంబం ద్వారా కూడా దేవునికే మహిమ రావాలి, దేవునికే మీరు మహిమ చెల్లించాలి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రతి జనంలో నుండి కూడా ఆయన కుటుంబాలని ఏర్పాటు చేస్తున్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దేవుని పిల్లలే వివాహం చేసుకుని కుటుంబాలుగా ఏర్పడడం లేదు. లోకంలో ఉన్న ప్రతి జనాంగంలో నుండి కూడా కుటుంబాలుగా ఏర్పడుతున్నారు. ఎన్ని కుటుంబాలు అయితే ఈ లోకంలో ఉన్నాయో, ఈ దేశాలలో ఉన్నాయో, ఆ కుటుంబాలన్నీ కూడా దేవునికే మహిమ చెల్లించాలంట, దేవునికే ప్రభావం చెల్లించాలంట, దేవుణ్ణి స్తుతించాలంట. మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి అంటే దేవుడు మన ఈ కుటుంబానికి ఏ మహిమ అయితే ఇస్తున్నారో, ఏ ప్రభావం అయితే ఇస్తున్నారో, ఏ బలం అయితే ఇస్తున్నారో అవన్నీ కూడా మరలా దేవునికే చెల్లించాలి అని కీర్తనకారుడు తెలియజేస్తున్నారు. మనం చూస్తాం కదా, ఆదాము అవ్వల్ని దేవుడు చేసినప్పుడు, ఒక కుటుంబంగా వారిని ఏర్పరిచినప్పుడు దేవుడు వారికి తెలియజేశారు కదా, మీరిద్దరూ ఏక శరీరమై ఉందురు అని తెలియజేస్తూ వారిలో నుండి వచ్చిన పిల్లలు కూడా దేవునికి స్తుతులు చెల్లించేటట్టు దేవుడు చేసుకున్నామట. ఆ తర్వాత మనం చూసే ప్రతి కుటుంబము కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా దేవుణ్ణి స్తుతించినట్టు, హత్తుకున్నట్టుగా మనము చూడగలమంట. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నారు కదా, మనము కుటుంబంగా ఏర్పడ్డామా, మనం దేవునిలో ఉన్నామా, మన కుటుంబాలు కూడా దేవుణ్ణి కృతజ్ఞత స్తుతులు చెల్లించేవిగా. మహిమా బలములు నీ కుటుంబానికి దేవుడు ఏ మహిమనిచ్చారు, ఏ బలము కలిగి నువ్వు ఉన్నావు, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి మహిమను బట్టి, ప్రతి ఉన్నత స్థితిని బట్టి, ప్రతి గౌరవాన్ని బట్టి, ప్రతి బలమును బట్టి, నీకు ఆరోగ్య బలం ఉందా, ధన బలం ఉందా, బంధు బలగాల బలం ఉందా, లేకపోతే స్నేహితుల బలం ఉందా, ఏ బలమున్నా అవన్నీ కూడా దేవునికే చెల్లించాలంట. మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనం కుటుంబముగా దేవునిలో ఆనందించగలుగుతున్నాము అని అంటే దేవుడిచ్చిన కృప అనమాట. దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారా, మంచి వస్త్రాలు ఇచ్చారా, మంచి ఉన్నత స్థితి ఇచ్చారా, వాటిని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. మన పిల్లలు దేవుని చేతిలో ఆశీర్వదింపబడిన వారుగా ఉన్నారా, అందును బట్టి దేవునికి మహిమా బలమును చెల్లించాలి. ఈరోజు మనం పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, ప్రతి కృపలను బట్టి దేవునికి మనము మహిమా బలములు చెల్లించేవారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. అటువంటి గొప్ప కృపనిచ్చిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయనలో మనం వర్ధిల్లుతూ ముందుకు సాగిపోదుముగాక. దేవుని కృప మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.